కాకపోతే ఎలివేషన్స్ మూవీ మొత్తం ఫుల్ ఎలివేషన్స్ ఉన్నాయి. ప్రతి డైలాగ్ కూడా ఒక తోటాలా పేలుద్ది. కాకపోతే ఎలివేషన్స్కి ఇచ్చేంత జస్టిఫికేషన్ అయితే అంత సీన్స్ అయితే అలాంటివి ఏం లేవు. ఏదో అంతా పార్ట్ 2లో చూసుకోండి అన్నట్టు ఎలివేషన్స్ మధ్యలో ఆపేశారు. అండ్ అది కాకుండా హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ తన మేకఓవర్ బాగుంది, బీజిఎం బాగుంది, ఎడిటింగ్ బాగుంది, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ప్యారల్గా ఒక 3-4 సీన్స్ రన్ అవుతూనే ఉంటాయి. కాకపోతే అలాంటి ఎడిటింగ్ తెలుగులో పెద్ద యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాం. అది కాకుండా డార్క్ కామెడీ ఒక ట్రై చేశారు. డార్క్ కామెడీ ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ అలా ఉంది, కానీ అది పెద్ద వర్కౌట్ అయ్యే కామెడీ కూడా కాదు. అది కాకుండా ఫ్లాష్ బ్యాక్ కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం బోరింగ్గా కూడా ఉంది ఫ్లాష్ బ్యాక్. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం బోరింగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం చాలా బాగుంది, బాగా హ్యాండిల్ చేశారు. కాకపోతే స్టోరీ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చిండు బాగుండేది. ఏదైతే వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చేసారో దానికి మొత్తం జస్టిఫికేషన్ ఇచ్చిండు బాగుండేది. అండ్ ప్రాపర్ విలనిజం కూడా ఎవరు లేరు, స్ట్రాంగ్ విలన్ అయితే లేడు. సో దానివల్ల ఏంటంటే హీరో ఎంత ఎలివేషన్ ఇస్తున్నా సరే దానికి జస్టిఫికేషన్ లేకుండా పోయింది, అంతే. సినిమా నెట్ఫ్లిక్స్ లెవెల్లో ఉంది, ఒక్కొక్క షాట్ అదిరిపోయింది. రవితేజ వార్ అగేన్స్ట్ లేదు, బోర్ ఏం లేదు. సినిమా మొత్తము గన్స్ యాక్షన్ ఫిలిం, కంప్లీట్ యాక్షన్ ఫిలిం. నెట్ఫ్లిక్స్ ఆడియన్స్కి గట్టిగా. రవితేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? వేరే లెవెల్. ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలా భయ్య, వేరే లెవెల్ యాక్టింగ్ అది. అసలు కొత్త లుక్లో అసలు ప్రతిసారి కాకంటే ఈసారి చేంజ్ చేసిండు. అంటే మూవీలో హైలైట్ సీన్ అంటే ఒకటి ఉంటుంది కదా, నీకేం నచ్చింది మూవీ? నాకు ఇది ఒక ఫైట్ ఉంటుంది భయ్య, ఇది ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. ఆర్మీ దగ్గర నుంచి టెర్రరిస్టులు అందరూ ఒకేసారి అటాక్ చేస్తారు రవితేజ మీద. అప్పుడు వచ్చే ఫైట్ అయితే అదిరిపోయింది. హీరోయిన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. డైరెక్షన్ వేరే లెవెల్ ఉంది. అంటే ఒక సినిమాటోగ్రఫర్ డైరెక్టర్ అయితే ఎట్లుంటుందో అది చూపించింది కార్తిక్ ఘట్టం అని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఓకే ఉంది, బాగుంది. సాంగ్స్ 2 ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. బాగుంది బ్రో, సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇంకోటి చెప్పాలి, మా సినిమా కూడా రిలీజ్ అవుతుంది ఈ మంత్ ఎండ్లో. నమ్మో దాని గెటప్లోనే మేము వచ్చాము. ఈ సినిమాని ఆదరించాలి, మా సినిమాని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా వస్తుంది. థ్యాంక్ యూ. దండం పెడుతున్నా డైరెక్టర్ గారికి అయితే, దండం పెడుతున్నా. ఇది తెలుగు సినిమానేనా అని అడుగుతున్నా నేను. కాదు, ఇంగ్లీష్ సినిమా. ఇది హాలీవుడ్ రేంజ్లో ఉంది, బాలీవుడ్ కూడా కాదు, హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా అయితే. ఎందుకంటే బ్రో చెప్తున్నా కదా, రవితేజ సినిమా పేరు కిక్కు, మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు కార్తిక్. అట్లా ఉంది మూవీ అయితే. బ్రో గనికి లైసెన్స్ ఉంటేనే లీగలు, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఈగలు ఎగురుతుంది గాల్లో. సినిమా కూడా అట్లనే వెళ్ళిపోతుంది. చెప్తున్నా కదా బ్రో, మీ అందరికీ ఇష్టం. అమ్మ సూపర్గా ఉంది. హీరోయిన్ అనుపమ్మ నిజంగా ఆ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను మా ఫ్రెండ్స్ కూడా వచ్చిన మూవీ చూడడానికి, వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినారు మూవీ అయితే. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఫ్లవర్స్, గిఫ్ట్స్ ఇవే అవసరం లేదు, గన్స్ తోటి కూడా ఇంప్రెస్ చేయొచ్చు అమ్మాయిలను అన్నది చూపించిండు. కొత్తగా ఉంది లవ్ స్టోరీ అయితే. మూవీలో యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బ్రో. నవదీప్ క్యారెక్టర్ వచ్చి హీరో సపోర్టింగ్ రోల్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్ చేస్తాడు. కాంబినేషన్ నవదీప్ గారిది, రవితేజ గారిది చాలా బాగుంది కాంబినేషన్. సో అంటే నార్మల్ కొంచెం ఫస్ట్ లాగ్ అయింది అని అంటున్నారు.